హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని అయితే మనసారా అయితే కోరుకుంటున్నాము. బంధువులందరూ ఉన్నారు కదా! ఇంక పులావ్ చికెన్ అయితే చేస్తున్నాము. వాటిలో కావాల్సినవి అయితే టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు అవన్నీ అయితే అక్కడ కూర్చొని సరదాగా అయితే మాట్లాడుకుంటూ కట్ చేసామండి. ఇంక ఈలోపు అయితే మా నాలుగో అత్తయ్య రాళ్ళైతే పెట్టేసి పొయ్యి అయితే వెలిగించింది. ముందు మేమైతే పులావ్ అయితే చేస్తున్నామండి. ఇంకా పులావ్‌కి కావాల్సినవైతే బయటైతే అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాము. ఇంగా రైస్ నానబెట్టుకుని ఉంటేనే కదండీ రైస్ అయితే మనకి పులావు పొడిగా వస్తుంది. చాలా బాగా వస్తుందండి రైస్ నానబెట్టుకుంటే. ఇంగిక్కడ చెక్క, లవంగ, యాలుక్కాయ, షాజీరా, అనసపు, మరాఠీ మొగ్గ అవన్నీ అయితే తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా తీసుకొని పచ్చిమిర్చిని కూడా తీసుకొని అవి దోరగా అయితే మగ్గించుకోవాలండి. మా అత్తయ్య అయితే వంటలకు కూడా వెళ్తుంది. వంటలు చాలా బాగా అయితే చేస్తుంది. మా నాలుగో అత్తయ్య అయితే ఇంకా ఉల్లిపాయలు అవి కూడా దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేపుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి తగినంత అయితే తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఇంకా రైస్ ఉడకటానికి వాటర్ అయితే తీసుకోవాలి కదా. కేజీ రైస్కి అయితే 1.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకి బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది పులావ్ అయితే. ఇక్కడైతే రైస్ అయితే నానపెట్టుకున్నాము. వాటర్ తీసుకున్న ఆ వాటర్ అయితే మరిగిపోయాయండి. మరిగిన తర్వాత నానపెట్టుకున్న రైస్ కూడా ఆ వాటర్లో మరిగే వాటర్లో అయితే రైస్ అయితే వేసేసుకున్నాము. ఇంకా ఉప్పు కూడా తీసుకోండి. ఇంక ఇక్కడైతే పులావ్ అనేది దగ్గర పడుతుందండి. మనం రైస్ నానపెట్టుకున్నాం కదా, రైస్ నానపెట్టుకుంటేనే మనకి పులావ్ అనేది చాలా పొడిగా వస్తుందండి. తర్వాత చికెన్కి అయితే రెడీ చేసుకుంటున్నాము. పాత్ర అయితే పెట్టుకొని ఆయిల్ అయితే తీసుకున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగ, యాలుక్కాయ అయితే తీసుకొని తర్వాత పచ్చిమిర్చి, తర్వాత మనం అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేపుకోవాలి. ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత టమోటాలు కూడా కట్ చేసుకొని టమోటాలను కూడా తీసుకొని అవన్నీ వేపుకోవాలండి. ఇవన్నీ వేపుకున్న తర్వాత కొంచెం పుదీనాకు అయితే తీసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే మేము పసుపు కూడా తీసుకున్నామండి. పసుపు తీసుకున్న తర్వాత మీకు కారం ఎంతైతే అవసరమో అంతైతే కారం అయితే తీసుకోండి. కారము మాకు సరిపడంత అయితే తీసుకున్నాము. మేమైతే చికెన్ అయితే ఉప్పు, నిమ్మకాయ అయితే వేసి శుభ్రం అయితే చేసి పెట్టుకున్నామండి. ఈ మసాలాలు అయితే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని ఉప్పు కూడా రుచికి సరిపడంత అయితే తీసుకున్నాము. ఈ విధంగా అయితే గరిటెతో తిప్పుకున్న తర్వాత ఒక అరగంట ఆగినాక వాటర్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే పులావ్ చికెన్ అయితే రెడీ అయిపోయేళ్ళకి 12 ఆ టైం అయితే అయిందండి. ఇంకా రెడీ అయిన తర్వాత అందరం కలిసి అయితే భోజనం అయితే చేసాము. భోజనం చేసిన తర్వాత 1 ఆ టైం అయితే అయిందండి. ఇంకా తర్వాత 4 గంటల సమయాన అయితే
ఉదయమే నేనైతే మినపగుళ్ళు అయితే నానపెట్టుకున్నాను. గారెలు అయితే చేస్తున్నానండి ఇక్కడైతే. నానపెట్టుకున్నాను కదా ముందుగానే మినపగుళ్ళు, అవి తీసుకొని అయితే గంటకైతే గారెపిండి అయితే పడుతున్నాను. ఇక్కడ ఈలోపైతే మాడపడుచు మా మరదలైతే గిన్నెలైతే తోమేస్తున్నారు. ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటున్నారండి. ఇంకా గారెపిండి అయితే రెడీ అయిపోయింది. పిండి మెదిగేటప్పుడు ఇంచు అల్లము, 4, 5 పచ్చిమిర్చి అయితే గంటల్లో మెదిగేటప్పుడు పిండి వేసుకున్నానండి. అవి కూడా మెదిగిపోయాయి. తర్వాత అయితే మా అమ్మ నేను కలిసి ఇక్కడైతే గారెలైతే ఒత్తుకుంటున్నాము. గారెలైతే చాలా పలసంగా అయితే చేసిందండి మా అమ్మ అయితే. ఇదిగో చూడండి, పూర్తిగా అయితే కుక్ అయితే చేయలేదు, హాఫ్ మాత్రమే కుక్ చేసాము. తర్వాత ఏవైనా పిండి వంటలండి మనము ఒకేసారి అయితే వేయించుకోకూడదు. వాటిని క్రిస్పీనెస్ అనేది రాదండి ఒకేసారి వేయించుకుంటే. 2 సార్లుగా వేపుకుంటేనే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. నేనైతే గారెపిండిలో సోడా ఉప్పు కానీ ఏమైతే వేయలేదండి. కొంచెం సాల్టు, ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర మాత్రమే తీసుకున్నాము. ఇంకా చాలా అయితే పలసంగా అయితే వస్తాయండి. మీరే అయితే చూడండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు కదా. ఇంకా మా తమ్ముడు వాళ్ళు, మా వారు అందరు కలిసి అయితే బయట అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది కదా, అలా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు సరదాగా పిల్లలతో అయితే. ఇక్కడ మా మరిది వాళ్ళ ఇంట్లో కూడా మా అత్తయ్య వాళ్ళు కూర్చొని ఉన్నారండి. తనేమో మా మరిది, మా రెండో అత్తయ్య, మా పెద్ద అత్తయ్య ఏమో ఇల్లు అయితే శుభ్రం చేస్తుందండి. మా మరిది వాళ్ళ ఇల్లు అయితే. ఇదిగోండి, ఫస్ట్ సగం మాత్రమే కుక్ చేసాం కదా గారెల్ని, ఇది మళ్ళీ రెండోసారి అయితే కుక్ చేస్తున్నామండి. ఈ విధంగా అయితే కలర్ అయితే వచ్చాయి. అసలు చాలా పలసంగా అయితే వచ్చాయండి గారెలు అయితే. మిక్సీ వేసుకున్న, గెంటకు పట్టుకున్న ఈ విధంగా ఏదైనా చేసుకోవచ్చండి. ఆయిల్ అయితే ఏమైతే పట్టలేదు అసలు గారెలకైతే. ఒకసారి తీసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. బాగున్నాయి కదా. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి మనం. ఇక్కడ ఎలా చేస్తున్నామని అయితే మా ఆడపడుచు అయితే వచ్చి చూస్తుంది. ఇక్కడ అందరం అయితే కూర్చొని అయితే తింటున్నామండి. ఇక్కడైతే ఇంకా తినేసిన తర్వాత అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అయితే ఊరు వెళ్ళటానికి అయితే రెడీ అయ్యారండి. ఆ చిన్న పాప అయితే మా పెద్ద తమ్ముడు వాళ్ళ కూతురు. మా అమ్మాయికి పిల్లలు అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టం అండి. చాలా బాగా అయితే చూస్తుంది. ఊరు వెళ్తున్నారని చెప్పాను కదా అమ్మ వాళ్ళు అయితే. ఇంకా నాన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అయితే ముందు అయితే వెళ్తున్నారండి కారులో అయితే. ఇక్కడైతే అత్తయ్య వాళ్ళు కూడా బయలుదేరి అయితే ఆటోలో అయితే వెళ్తున్నారండి. ఈ వీడియో చివరి వరకు అయితే చూశారు కదా. మీకైతే నచ్చింది అయితే అనుకుంటున్నానండి. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి ముచ్చట్లు అయితే ఇవేనండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటానండి మరి. బాయ్.